ఏం పేరమ్మా? పాప పేరేంటి? అమ్మాయి పేరు పద్మమ్మ. పద్మ. హ్మ్. ఏమ్మా పద్మ ఏం చదువుతున్నావు? మేడం డిగ్రీ చదువుతున్నాను మేడం. డిగ్రీ చదువుతున్నావు. ఇప్పుడు అవును. అమ్మగారు మాట్లాడినవన్నీ విన్నావు కదా! అసలు విన్నాను. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? అమ్మ చెప్తున్నవన్నీ నిజాలేనా? ఆమా పాతకాలపు మనిషి మేడం. ఇప్పుడున్న అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, మాకు నచ్చినట్టుగా బతకాలని ఆమె ఏ రోజు అనుకోదు. ఆమెకి ఎట్ట నచ్చితే అలానే ఉండాలంటే అవదండి. నాకు నచ్చినట్టు తిరుగుతాను నేను. నాకు నచ్చినట్టు బ్రతుకుతాను. హ్మ్. నేను నా ఇష్టమొచ్చింది జేస్తా. లవ్ అంటే ఇప్పుడు నేను అందరిలాగా తిరగట్లేదండి. అందరూ ఇద్దరు ముగ్గురిని యేసుకొని తిరుగుతున్నారు. నేను ఒక్క అబ్బాయితోటే ఉంటున్నాను. నేను అందరిలాగా ఇద్దరు ముగ్గురితో తిరగట్లేదు గదా! హ్మ్. నువ్వు పాతకాలపు మనిషి. నీలాగా ఉండాలంటే నాకెట్టయిద్దండి? మొక్కలా నేను చీప్‌గా డ్రెస్సులేసుకొని బయటికి పోయానంటే చిన్నతనంగా జూస్తారు నన్నందరూ. నేను అలా ఉండటానికి నాకవ్వదండి. హ్మ్. నాకు మనసుకి ఎట్ట నచ్చితే నేను అలానే బ్రతుకుతా. నువ్వెంత జెప్పినా నేను మారను. నేను ఇంతే ఉంటాను. నాకు ఈ బాబాయ్ నచ్చినట్టుంటా. కూతురు చూడు. ఈ చిన్నాన్న కూతురుని చూడవే. ఎంత పద్ధతిగా పెళ్లి చేసుకొని అమ్మా నాన్న మాట విని ఎంత పద్ధతిగా కుటుంబ పరువు కాపాడింది. నిన్ను చదివించుకొని మాకు చెడ్డ కాదు. పేరు అమ్మ తెస్తావా? శ్రావణి గారు ఒక్కసారి ఒక్క నిమిషం ఉండండమ్మా. కాదు నీకెలా ఉండాలనుంది? అది చెప్పు ఒకసారి నాకు. నీకెలా ఉండాలనుంది? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అది చెప్పమ్మా. ఈ జనరేషన్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారు మేడం? అలానే ఉంటా నేను. ఆమె జెప్పినట్టు నేను ఇననండి. ఆమె పాతకాలపు మనిషి. ఆమెకు నచ్చినట్టు ఉండాలంటే నాకవ్వదు మేడం. నా మనసుకి ఎట్ట నచ్చితే నేను అలానే ఉంటా. నాకు నచ్చినట్టు తిరుగుతా. నాకు నచ్చినట్టు డ్రెస్సులేసుకుంటా. నాకు నచ్చిన అబ్బాయిలతో తిరుగుతా. నేనేమైనా జేస్తా. నాకు మనసుకి ఏది గావాలంటే అది జేస్తా నేను. ఆమె జెప్పిన మాటయితే నేను ఇనను మేడం. నాకు నచ్చినట్టుంటాను.